ఈ ఐటమ్ చూసి స్నాక్ అనుకోగలరండి. రాత్రి డిన్నర్ కోసం అయితే పావు బాజీ చేశాను. మీరు ఎప్పుడైనా డిన్నర్కి పావు బాజీ తిన్నారా? ముందుగా అయితే బంగాళదుంపల్ని ఉడికించుకోవాలండి. అవి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసి దాంట్లో కొద్దిగా బటర్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక దాంట్లో టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ టమాటాలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మెత్తగా నలుపుకున్న బంగాళదుంప ముద్దను అయితే దాంట్లో వేసుకొని అది బాగా కలుపుకున్నాక దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. మరి చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా చూసుకోవాలి. అలాగే దాంట్లో 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ పావ్ బాజీ మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా అది అంతా రెడీ అయిపోయాక కర్రీ పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక రేకు పైన కొద్దిగా బటర్ వేసి పావ్ బాజీ బన్ తీసుకొని దాని మధ్యలో చాక్ తో కట్ చేసుకొని రెండు వైపులా బటర్ తో వేయించుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. కర్రీలో తినే ముందు కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, పైన నిమ్మకాయ చల్లుకొని బటర్ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి.